అంజు తల్లి, కన్నయ్య అక్కడ చూడు, మెరుపులు కనిపిస్తున్నాయి కదా ఆకాశంలో, ఉరుములు వినిపిస్తున్నాయి కదా. అలా మాకు చిన్నప్పుడు మా అమ్మ మాకు ఒక చిన్న స్టోరీ చెప్పేదిరా. ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయమ్మా అని అడిగితే మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? రాధమ్మ తెలుసు కదా మీకు, కృష్ణయ్య తెలుసు కదా. రాధమ్మ అంట వెన్న కుండలో పెట్టుకొని పారిపోయేదంట కృష్ణుడికి దొరకకుండా. అప్పుడు కృష్ణుడు రాధను పట్టుకోవడానికి రథం మీద వెళ్ళేవాడంట. రాధమ్మ నన్ను పట్టుకో కన్నయ్య అని చెప్పి పరుగు పరుగును వెళ్ళిపోయేదంట. కన్నయ్య నన్ను పట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి అట్లా నవ్వేదంట. చూడు, అలా రాధమ్మ నవ్వినప్పుడు వచ్చేదే ఆ మెరుపు అన్నమాట. నన్నే చూసి నవ్వుతావా, నిన్ను ఎలాగైనా పట్టుకుంటానుండు అని కన్నయ్య ఏం చేసేవాడంట, రథం మీద ఫాస్ట్గా వెళ్ళేవాడంట. ఆ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు రథం అంట రాడు తగిలి కింద పడేదంట. అలా పడినప్పుడు వచ్చే సౌండే ఢమ్ 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 అంటది కదా ఉరుము, ఆ సౌండ్ వచ్చేదంట. మా అమ్మ కథ చెప్పేది నాన్న, మేము చక్కగా కథ వింటూ కూర్చునే వాళ్ళం అనమాట. కానీ నిజం చెప్పుకోవాలంటే ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి నాన్న? మేఘాల మధ్యన పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కాబట్టి వాటి ఆకర్షణ బలాలు వికర్షణ బలాల వల్ల వస్తాయి కదా. కానీ మా అమ్మ ముద్దు ముద్దుగా ఈ కథ మాకు చెప్పేదన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ కథ చెప్పాను అనమాట. రేపు పొద్దున్న మీరు మీ పిల్లలకి చెప్పుకోవాలి, అంతేనా?